తొలి ఏకాదశి పండుగ హిందువులు అత్యంత విశేషంగా జరుపుకునే పండుగ. ఎందుకో తెలుసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్ని శయనేకాదశి అని కూడా పిలుస్తారు. హరివాసరం అని కూడా పిలుస్తారు. పేలాల పండగ అని కూడా పిలుస్తారు తెలుసా. తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి ఇంకా విశేషంగా తెలుసుకుందాం. ఒక ఏడాదికి 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడనమాట. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇంకొక మనసు, ఇవన్నీ కలిపి 11 అన్నమాట. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష చేస్తారనమాట. ఆ టైంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు అధీనంలో చేసుకొని, అంటే మనం చూసేది, తినేది, ఆలోచించేది, వినేది, వీటన్నిటి మీద నియంత్రణ ఉంచి భగవంతుణ్ణే ఆరాధిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఈ రోజు పూజ చేస్తే పూజకు పూజ, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఎలానో తెలుసుకుందామా. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారన్నమాట. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు చాలా మేలు చేస్తుందన్నమాట. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణువు ప్రియగా లోకం చేత పూజించుకోవాలని నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణువు అనుగ్రహం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా. అసలు ఏకాదశి పర్వదినం రోజు ఏం చేయాలో చూద్దాము. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయాలకు వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాదు మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టను తెలుసుకున్నారు కదా. ఇంకా ఏమన్నా విశేషాలు నేను మిస్ చేసినవి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ చూడాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.